ఈరోజు మన వీడియో వచ్చేసి మరి షర్ట్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా. చూడండి, ఈజీగా కుట్టుకునే విధానం నేనైతే చూపిస్తున్నా ఈ వీడియోలో. మరి కటింగ్ వీడియో చూస్తున్నారు కదా, ఈ స్టిచ్చింగ్ వీడియోలోన కాలర్ ని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలా అనేది నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా. చూడండి, ఇక్కడ వచ్చేసి ఇది కాలర్ అన్నమాట. ఇది కాలర్, ఇవి సపరేట్ మనకి రెడీమేడ్ లో దొరుకుతాయి. ఇప్పుడు నా కొలతకి ఇచ్చిన షర్టుకి అయితే వాళ్ళు క్లాత్ తో అయితే కాలర్ ని కుట్టినారు. నేను అట్లా కాకుండా సపరేట్ గా ఈ కాలర్ ని అయితే కొనుక్కొచ్చుకున్నా. ఇది వచ్చేసి సైజు 12.5, పిల్లలకి వచ్చేసి 12, 12.5 అట్లుంటది. ఇది చిన్న సైజే కాబట్టి 12 ఇంచుల కాలర్ ని అయితే నేను తీసుకొని ఇప్పుడైతే దీన్ని ఏ విధంగా జాయింట్ చేసుకోవాలో ఎట్లా కుట్టాలనేది ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా. పూర్తి వరకు చూడండి, మీకు అర్థమయ్యే విధంగానే చూపిస్తున్నా. ఇది వచ్చేసి కాలరు, చూడండి ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి పైన, ఇది వచ్చేసి కింద వస్తుంది అనమాట. ఇవి రెండు జాయింట్ చేసి ఉంటాయి. మనం దీన్ని సపరేట్ చేసుకొని మనం ఐరన్ చేసుకోవాలా. చూడండి, ఈ కాలర్ సైజ్ వచ్చేసి మనకి ఇక్కడ ఉంది చూడండి. చిన్నపిల్లలదే కదా 12 సైజు, పెద్దోళ్ళది అయితే 15, 16 అట్లా 15.5 అట్లా ఉంటది. పిల్లలు కూడా 12.5, 12 అట్లా సెట్ అవుతుంది అంటది. ఈ విధంగా అయితే నేను కాలర్ ని రెడీమేడ్ లో తెచ్చుకున్నా. ఇట్లా రెండు కదా ఇప్పుడు నేను షర్ట్లు కుట్టాల్సింది. రెండు షర్ట్లకు నేను ఈ విధంగా రెండుని తీసుకున్నా. ఇప్పుడు మనము కట్ చేసినప్పుడు మనకి ఇక్కడ క్లాత్ మిగిలింది కదా, ఈ క్లాత్ పైన మనము కాలర్ ని జాయింట్ చేసుకోవాలా. చూడండి, ఇక్కడైతే నేను ఐరన్ చేస్తున్నా. మనకి ఐరన్ చేసేటప్పుడు కూడా బాగా గమనించుకొని మీరు చేయాలా. ఎందుకంటే ఒక సైడ్ గమ్ ఉంటుంది, మనం గమ్మున్న వైపే మనము క్లాత్ మీద పెట్టి జాయింట్ చేసుకోవాలి. పొరపాటున అది పై వైపున పెట్టుకున్నాం అనుకో, మనకి ఆ గమ్ అనేది ఐరన్ బాక్స్ కి అంటుకుంటది. చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, షైనింగ్ ఉంది కదా, ఇది వచ్చేసి మనకి గమ్ అనమాట. ఇటువైపు వచ్చేసి మామూలుగా ఉంది క్లాత్ లాగా, ఇక్కడ మాత్రం మనకి షైనింగ్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మనకి క్లాత్ కి అంటుకొని ఉండాలి. ఇట్లా పెట్టినప్పుడు మనం ఇట్లా దీన్ని క్లాత్ కి వెళ్ళి ఈ విధంగా పెట్టి పైన ఐరన్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి రెండు ఉంటాయి, దీనికి జాయింట్ చేసి కిందితో పాటు పైతో పాటు ఇట్లా రెండు కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకి గమ్ము ఉండేది కింద వైపున పెట్టి ఐరన్ చేసుకోవాలా. ఇది బాగా హీట్ ఎక్కి ఉండాలి ఐరన్ బాక్స్, ఎందుకంటే చాలా మందంగా ఉంటది కాబట్టి అతుకునికే టైం పడుతుంది. హీట్ ఎక్కువ పెట్టుకొని మనము అతికించుకోవాలి. ఇప్పుడు నాకు కొలతకి ఇచ్చిన అంగికి కాలర్ ఇది లేదనమాట. వాళ్ళు క్లాత్ తో కట్ చేసి కాలర్ ఏ ఆకారం ఉందో ఆ ఆకారం కట్ చేసి కుట్టేసినారు. ఇప్పుడు నేను కుట్టే అంగి మాత్రం ఖచ్చితంగా జెంట్స్ తో కుట్టించుకున్నారా అన్నట్టుగానే ఉంటది. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మనకి నెంబర్ కనిపిస్తుంది కదా, 12 నెంబరు. మనకి ఇట్లా కరెక్ట్ గా ఇంత గ్యాప్ లెంత్ లో పెట్టయితే మనము కట్ చేసుకోవాలా. ఇది వచ్చేసి ఐరన్ చేసుకున్న దానికంటే ముందు ఈ విధంగా మనము చిన్న ఘాట్ అయితే పెట్టుకోవాలా. ఇది మనకి సెంటర్ పార్ట్ అని గుర్తుండడం కోసం. మనకి కాలర్ కూడా జాయింట్ చేసుకోవాలా. నేను మర్చిపెట్టేసిన, నెక్స్ట్ కాలర్ కి అయితే కటింగ్ చేసి చూపిస్తా. మనకి కింది వైపు అవసరం లేకపోయినా పై వైపు ఖచ్చితంగా ఈ విధంగా ఘాట్ అయితే పెట్టుకోవాలా. చూడండి, ఇప్పుడు ఒక షర్ట్కి అయితే కాలర్ ని రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు రెండో కాలర్ ని కూడా జాయింట్ చేసుకుందాం. ఇది కూడా సేమ్ ఇట్లా జాయింట్ ఉంది కదా, కట్ చేసుకుందాం. ఇట్లా సెంటర్ కి ఈ విధంగా మడతేసుకొని మనము ఇక్కడ చిన్న కాటు పెట్టుకోవాలి. సెంటర్ పార్ట్ రెండు దాంట్లకు కూడా సేమ్ అట్లనే పెట్టేసుకోవాలా.
చూడండి మనకి క్లాత్ జాయింట్ ఉండాలా, అంటే ఇక్కడ క్లాత్ వదిలిపెట్టి మనం జాయింట్ చేసుకోవాలి. ఎందుకంటే విడివిడిగా కుట్టాలి కాబట్టి మనకి ఖర్చు కావాలా, అందుకోసం. ఇప్పుడు కింది పార్టు మీకు మరీ గుర్తు చేస్తున్నా, మనకి కాలర్ కి గమ్ ఉంటది కాబట్టి గమ్ ఉండేది మనకి క్లాత్ కింద పెట్టి ఐరన్ చేసుకోవాలి. చూడండి నేను ఫస్ట్ కుట్టేటప్పుడు ఏం చేసిన అంటే గమ్ ఉండేది పైకి పెట్టి క్లాత్ అనేది కిందికి పెట్టేసిన, మొత్తం ఐరన్ బాక్స్ కి ఎంటుకుంది గమ్ అంతా, అది వేస్ట్ అయిపోయింది కాలరు. ఇంకా పనికి రాదనమాట అది, అంటే మనకు ఐరన్ చేసుకుంటేనే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నీట్ గా కుదురుతుంది. ఇప్పుడు అతికించుకున్నాం కదా కాలరు, నీట్ గా కట్ చేసుకుందాం. ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోవాలి కానీ చాలా సింపుల్ గా ఉంటది, షర్ట్ కటింగ్ అయినా సరే స్టిచ్చింగ్ అయినా సరే. ఇక్కడ రెండు కట్ చేసుకొని సపరేట్ పెట్టుకోవాలి, ఇట్లా రెండు షర్ట్లకి. అండ్ ఈ విధంగా అయితే కాలర్ని రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు స్టిచ్చింగ్ చేద్దాం. ఇప్పుడు స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మొత్తం షర్ట్ కొట్టుకుందాం, లాస్ట్ కి మనం కాలర్ జాయింట్ చేయాల్సింది. ఫస్ట్ అయితే ఇక్కడ హ్యాండ్స్ ని కుడుతున్నా చూడండి. కరెక్ట్ గా మనకి ఇక్కడ ఎక్కడైతే మనము ఈ విధంగా మూల వచ్చేలాగా కట్ చేసుకున్నామో ఇక్కడ వరకు మనం ఈ విధంగా క్లాత్ ని కుట్టుకోవాలా. హ్యాండ్స్ కుట్టుకున్నాం కదా, ఇప్పుడు జోగి చూడండి. ఈ విధంగా ఫస్ట్ చిన్నగా మడత పెట్టి తర్వాత కొంచెం పెద్దగా, ఈ విధంగా రౌండ్ గా కుట్టుకోవాలా. ఇక్కడ వచ్చేసి నేను వి షేప్ లో కట్ చేసిన కదా జోగి. ఇట్లా కుట్టుకోకపోయినా మనం ఐరన్ చేసేటప్పుడు ఈ విధంగా మడత వచ్చేలాగా మనం ఐరన్ చేసుకున్నామంటే ఇట్లా కుట్టుకునే పని లేకుండా డైరెక్ట్ గా పెట్టి కుట్టేయచ్చు. చూడండి జోయి కూడా ఈ విధంగా కుట్టేసినాం కదా, వి షేప్ లో వచ్చింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని కుట్టుకుందాం. ఈ బ్యాక్ పార్ట్ మనకి సెంటర్ ఉంది కదా, ఇక్కడ ఒక చిన్న ఘాట్ అయితే పెట్టుకోవాలా. సేమ్ ఇక్కడ మనం షోల్డర్ కట్ చేసుకున్నాం కదా సపరేట్, ఇక్కడ కూడా మనము ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇది కింద ఒక పీసు పైన ఒక పీసు పెట్టి జాయింట్ చేసుకోవాలి. కరెక్ట్ గా మనం ఇక్కడ సెంటర్ పార్ట్ ఘాటు పెట్టినాం కదా, ఈ ఘాటు రెండు మూడు కలిపి సమానం వచ్చేలాగా ఈ విధంగా పెట్టి కుట్టుకోవాలా. కరెక్ట్ గా పాదం వెడల్పుతోటి మనం ఇక్కడ స్టిచ్ చేసుకోవాలా.
ఇట్లా కుట్టుకున్న తర్వాత ఇట్లా మళ్ళీ రెండు ఈ విధంగా ఓపెన్ చేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి. చూడండి ఈ విధంగా కుట్టుకున్నాం కదా, పైన షోల్డర్ ని జాయింట్ చేసుకున్నాం. ఇప్పుడు ఇది కదలకుండా ఉండడం కోసం మనం నెక్ దగ్గర రౌండ్ గా కుట్టుకోవాలా. ఇక్కడ నేను రౌండ్ కుట్టినా కదా, ఇది ముందే కుట్టేసుకోకూడదు, షోల్డర్ జాయింట్ చేసిన తర్వాత కుట్టేసుకోవాలా. అందుకే నేను మళ్ళీ ఇప్పేస్తున్నా చూడండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ ఉంటది కదా, ఈ ఫ్రంట్ షోల్డర్ ని జాయింట్ చేసుకున్న తర్వాతనే మనము నెక్ రౌండ్ గా కుట్టుకోవాలా. చూడండి ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కుడుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడైతే ఖర్చు వదిలిపెట్టినామో 2 ఇంచుల క్లాత్ ని అక్కడ వరకే మనము ఈ క్లాత్ ని ఈ విధంగా మడిచి కుట్టుకోవాలా. కనిపిస్తుంది కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా మడత అనేది పెట్టేసుకోవాలా. ఇక్కడ మనకి ఇక్కడ అంటే మనకి మార్కింగ్ ఉంది, కరెక్ట్ గా కనిపిస్తుంది. మరి ఇటువైపు మార్కింగ్ ఉండదు కదా, అందుకోసం ఈ విధంగా చూడండి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా 2 కాట్లు పెట్టుకున్నామంటే మనకి ఈజీగా సమానంగా వచ్చేస్తుంది. ఇప్పుడు కరెక్ట్ మార్కింగ్ దగ్గరికి ఈ విధంగా మడత పెట్టి కుట్టేసుకోవడమే. సేమ్ ఇటువైపు కూడా కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ కరెక్ట్ గా మనకి సమానంగా వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ ని. మనకి ఎప్పుడు కరెక్ట్ గా కనిపించేది మనకి సీదా వైపు చూసుకోవాలా. ఈ విధంగా మనకి గుండీలకి కాజలకి కూడా కుట్టుకున్నాం కదా, ఇప్పుడు జోగి జాయింట్ చేసుకుందాం. ఈ జోగి జాయింట్ చేసుకునే ముందు మనకి ఎంత లెంత్ పెట్టాలో మీకు అర్థం కావడం కోసం నేను ఇక్కడ కొలత షర్ట్ తీసుకుని అయితే చూపిస్తున్నా చూడండి. ఇక్కడ వచ్చేసి పైన మనకి కాలర్ జాయింట్ చేసిన దగ్గర మూల ఉంది కదా, ఈ మూల దగ్గర నుంచి ఈ విధంగా పెట్టుకోవాలా. ఇక్కడ వరకు ఎంత వచ్చింది అనేది మనము క్లియర్ గా చూసుకున్నామంటే ఈజీగా అర్థమవుతుంది. 6.5 ఇంచులకి వచ్చింది చూడండి. 6.5 అంటే ఇక్కడ పైన ఖర్చు వదిలిపెట్టాలి కదా, మనకి 7 ఇంచుల వరకు తీసుకోవచ్చు. 7 ఇంచులు, ఇక్కడ 7 ఇంచులు పొడవు తీసుకోవాలా. ఇక్కడ వచ్చేసి మనకి కాజకెళ్ళి ఎంత లెంత్ ఉందనేది చూసుకోవాలా. మామూలుగా అంటే 2 ఇంచులే తీసుకోవాలా. చూడండి 2 ఇంచులే వచ్చింది. ఇది కూడా ఇక్కడ నుంచి 2 ఇంచులకి మార్క్ వేసుకోవాలా. రెండు ఇంచుల కంటే మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోతుంది, చంక దగ్గరికి వెళ్తుంది. అందుకోసం నేను చూడండి ఇక్కడ 1.5 తీసుకుంటున్నా. ఈ 1.5 దగ్గర నుంచే నేను ఈ విధంగా జోగిని జాయింట్ చేస్తున్నా. ఇక ముందుగా కుట్టుకున్న జోగిని మనం ఇక్కడ జాయింట్ చేసేసుకోవాలా. చూడండి ఈ విధంగా జోగిని జాయింట్ చేసుకోవాలా. మనకి జోగి కుట్టేటప్పుడు కదలకుండా ఎక్కువ తక్కువ కాకుండా ఉండడం కోసం ఈ విధంగా చిన్న మధ్యలో చిన్న గుండు పిన్ అయితే పెట్టేసుకోవాలా. అంటే మనం రౌండ్ గా కుట్టేటప్పుడు కదలదు అనమాట మనకు అటు ఇటు.
చూడండి ఈ విధంగా ఇక్కడ కుట్టేసుకోవడం. ఇంకా చూడండి జో కూడా అయిపోయింది కదా, జో కూడా రెడీ అయింది. ఇప్పుడు బ్యాక్ కి ఫ్రంట్ కి షోల్డర్ ని జాయింట్ చేసుకుందాం. మనకి షోల్డర్ జాయింట్ చేసేటప్పుడు చూడండి ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ దగ్గర మనకి ఇక్కడ ఖర్చు బయటికి లేదనమాట. ఇది ఏ విధంగా కుట్టాలో నేను ఇప్పుడు చూపిస్తా. చూడండి ఖర్చు లేదు కదా ఇక్కడ. సేమ్ ఇదే విధంగానే నేను ఇప్పుడు కుట్టి చూపిస్తాను మీకు. ఫస్ట్ అయితే ఒక వైపు ఈ విధంగా తీసుకొని కుట్టాలా. కరెక్ట్ గా మనకి ఇక్కడ నెక్ ఉంది కదా, ఈ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా సమానంగా పట్టుకొని మనం ఇక్కడ అంటే ఇక్కడ కింద ఒక పొరని వదిలిపెట్టేసిన అనమాట. ఒక్కదానికి మాత్రమే నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నా. చూడండి మనకు ఖర్చు బయట కనిపించదు అనమాట ఇట్లా కుట్టడం వల్ల. చూడండి ఇప్పుడు ఇట్లా అయిపోయింది కదా. ఇప్పుడు ఇది ఉంది కదా, దీన్ని మళ్ళీ మనము రివర్స్ లో కుట్టేసుకోవాలి. ఇట్లా రివర్స్ లో కుట్టేటప్పుడు ఏమంటే చూసుకొని జాగ్రత్తగా కుట్టాలా. చూడండి ఇది ఉంది కదా ఈ సెంటర్ది, ఇది వచ్చేసి మనకి ఇట్లా లోపల వైపు అనుకొని ఇప్పుడు ఈ రెండు కలిపి కుట్టేసుకోవాలి. మనకి ఇక్కడ క్లాత్ మడత పడకుండా లోపల పక్క చూడండి ఈ క్లాత్ ని ఇంకొకసారి కూడా చూపిస్తాం మీకు. ఇది వచ్చేసి ఒక పొరని మనం వదిలేసినాం కదా, ఈ ఒక పొరని మనము దీనికి జాయింట్ చేసేలా రివర్స్ లో. ఇప్పుడు ఇది జాయింట్ చేయాలంటే మనకి ఇది లోపలికి పెట్టేసుకోవాలి. ఈ క్లాత్ ఇట్లా ఇట్లా లోపలికి పెట్టేసుకొని మనము ఇటు నుంచి ఇట్లా జాయింట్ చేసుకోవాలి. సింపుల్ గా కుట్టేసుకోవచ్చు. చూడండి ఈ విధంగా. అయిపోయింది చూడండి. ఇప్పుడు బయటికి లాగినామంటే మనకి ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది. చూడండి కనిపిస్తుంది కదా మీకు క్లియర్ గా. ఈ విధంగా షోల్డర్ ని జాయింట్ చేసుకోవాలి. సేమ్ రెండోది కూడా అదే విధంగానే జాయింట్ చేసుకుందాం. ఇక్కడ రెండు పీసులు ఉన్నాయి కదా, ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి. ఇప్పుడు మనం ఒకదానికి మాత్రమే ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని ఈ విధంగా లోపల కానీ ఇట్లా మనము ఈ క్లాత్ ని ఇట్లా లోపలికి తీసుకొచ్చుకోవాలి. ఈ విధంగా ఇక్కడ ఉన్న క్లాత్ ని ఈ విధంగా లోపలికి పెట్టి మనము ఈ విధంగా పైన నుంచి కుట్టేసుకోవాలి. మనకి కుట్టు మనం ఫస్ట్ వేసిన కుట్టు మీదనే ఈ కుట్టు కూడా వేసేయాలి. చూడండి ఇప్పుడు బయటికి లాగేసినామంటే మనకి ఖర్చు లోపలికి అనేది వెళ్ళిపోతుంది. ఎంత నీట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు తిట్టి చూపిస్తాం మళ్ళీ. ఈ విధంగా వచ్చింది. దీనిపైన ఇంకొక కుట్టు వేసేసుకోవాలి మళ్ళీ మనం టైట్గా ఉండడం కోసం.
నేను ఈ షర్ట్ నేర్చుకునేకైతే చాలా తిప్పలు ఉన్నా, ఎందుకంటే యూట్యూబ్ లో చూస్తున్నా కానీ నాకేం అర్థం కాలేదు. కానీ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ టైలర్ అనమాట, జెంట్స్ బట్టలు కుడతాడు. మా పిల్లలు అక్కడే కుట్టించేదాన్ని నేను. ఆయన దగ్గర ఒక రోజు పోయి నేను కటింగ్ అయితే చేపించుకున్నా. షర్ట్ కుట్టేది కూడా నేను వద్ద ఉండి చూసి నేర్చుకున్నా నేను. చూడండి ఈ విధంగా అయితే కుట్టేసినాం కదా. ఇప్పుడు ఇక్కడ కాలర్ మనకి 2 పీసులు ఉంది కదా, ఇప్పుడు జాయింట్ చేసుకోవాలి. ఈ షర్ట్ నేర్చుకుంటే చాలా తిప్పలు అయితే ఉన్నా నేను, ఎందుకంటే నా దగ్గర లంగ ఒక్కటే ఇస్తున్నారు, షర్ట్ అక్కడ కుట్టించుకుంటున్నారు కదా. అది కూడా నేర్చుకుంటే నాకు 2 వచ్చేస్తాయి అని చెప్పేసి నేను కొంచెం కష్టపడైతే నేర్చుకున్నా. కానీ మీకు ఈజీ ప్రాసెస్ లో అయితే చూపిస్తున్నా, మీరు యూట్యూబ్ లో కూడా చూడండి. ఇంత క్లియర్ గా ఇంత క్లారిటీగా అయితే ఎవరు చెప్పిండారు. వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళ కొలతలు వాళ్ళ మెజర్మెంట్ మనకి కరెక్ట్ గా అర్థం కావనమాట. మనం చూస్తే గానీ నేర్చుకోలేము. ఇప్పుడు షర్ట్ మొత్తం అయిపోయింది కదా, ఇప్పుడు కాలరు కుడదాము. కాలర్ కుట్టేది చాలా జాగ్రత్తగా చూడండి. ఒక 1/2 ఇంచు వదిలిపెట్టి మొత్తం కట్ చేసుకోవాలి రౌండ్ గా. ఇక్కడ కూడా కింద ఒక 1/2 ఇంచు వదిలిపెట్టి మొత్తం కట్ చేసేసుకోవడం. ఎందుకంటే ఈ 1/2 ఇంచు కూడా మన ఖర్చు కోసము. చూడండి ఇప్పుడు నేను కాలర్ ని కుడుతున్నా. కరెక్ట్ గా కాలర్ మారకి మనకి కుట్టు అనేది పడాల. ఈ మూల దగ్గరకు వచ్చినాక ఒక 2 కుట్లు ఉంటే పూర్తి అయిపోతుంది అన్నాగా, ఒక కుట్టు ఉండగానే ఈ విధంగా సూదిని కిందికి దింపండి. మీకు దగ్గర నుంచి చూపిస్తా. చూడండి ఇక్కడ కాలరు పూర్తి ఒక కుట్టు వేసినామంటే మొత్తం కాలర్ వరకు పూర్తి అయిపోతుంది అనమాట. ఆ ఒక్క కుట్టు ఆపేసుకొని సూదిని ఇప్పుడు మళ్ళీ మనము దారం తీసుకొని అయితే కుట్టుకోవాలా. చూడండి ఈ విధంగా నేను చిన్న దారం అయితే తీసుకున్నా, ఎందుకంటే కాలర్ మనకి చేతితో తిప్పాలంటే చాలా కష్టం కదా. ఈ విధంగా దారం సాయంతో అయితే తొందరగా కుట్టుకోవచ్చు. చూడండి ఒక కుట్టు వేసేస్తే ఇప్పుడు కాలర్ పూర్తి అయిపోతుంది అనగా చూది ఆపుకొని దాని కింద ఈ విధంగా దారం పెట్టేసుకోవాలా. ఇప్పుడు ఆ ఒక్క కుట్టుని ఈ విధంగా సూది దింపేసుకోవాలి కిందికి. ఇప్పుడు ఇక్కడ మనం దారం ఇటు వైపు పెట్టినాం కదా, ఈ దారంను మన వైపుకి ఇట్లా తిప్పుకొని చూడండి మన వైపు తిప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ రెండిటి కింద క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ కి పై క్లాత్ కి మధ్యలో ఈ దారంని ఈ విధంగా బయటికి తీయాల ఇట్లా. ఇప్పుడు కరెక్ట్ గా మళ్ళీ ఈ కాలర్ మారిన చివర్లో మనము కుట్టేసుకోవాలి. చూడండి ఈ మేరకు వచ్చింది కదా, ఇప్పుడు ఈ మేరకు వచ్చినప్పుడు ఈ విధంగా ఆపేసుకోవాలి. అంటే మళ్ళీ ఇక్కడ మనము దారం పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ 2 ఉన్నాయి కదా, కింద క్లాత్ పైన క్లాత్. ఈ రెండిటి మధ్యలో కనిపిస్తుంది కదా, రెండిటి మధ్యలో ఈ దారంని ఈ విధంగా కిందికి దూర్చాల. ఒక్క పొరుగు అయితే మనం ఇగ్గినప్పుడు తెగిపోతుంది. ఇట్లా 2 మడతలుగా వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ సూదిని ఈ విధంగా ఒక్కసారి కిందికి దింపుకోవాలి. అప్పుడు ఈ క్లాత్ ఇక్కడ దారం ఉంది కదా, ఈ దారంని మళ్ళీ మన వైపుకి తీసుకొని ఈ విధంగా తిప్పుకొని ఈ రెండిటి మధ్యలో దారంని పెట్టేసేయాల. చూడండి ఇట్లా. ఇప్పుడు మళ్ళీ ఈ చివర్లో మనము కుట్టేసుకోవాలి. ఇక్కడికి వచ్చినాక బాగా రఫ్ చేసుకోండి, తిప్పినప్పుడు మనకు కుట్టు ఊడిపోకుండా ఉండడం కోసం. ఈ విధంగా కుట్టుకున్నాం కదా, ఇక్కడ మనకి కొంచెం క్రాస్ ఉంటుంది, అక్కడక్కడ ఈ విధంగా చిన్న ఘాట్లు పెట్టుకున్నామంటే మనకి ఈజీగా కాలర్ తిరుగుతుంది అనమాట. ఈ మూల దగ్గర కూడా
ఈ మూల ఉంది కదా, ఈ మూల దగ్గర కూడా ఈ విధంగా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి. చూడండి అక్కడక్కడ కాట్లు పెట్టేసినా కదా. ఇప్పుడు కాళ్ళని రివర్స్ చేద్దాం. ఈ విధంగా ఇక్కడ మనకి దారం ఉంది కదా, ఈ మూల దగ్గర ఇట్లా లాగినప్పుడు మనకు ఆ మూల ఈజీగా వచ్చేస్తుంది. చూడొచ్చింది కదా. ఇప్పుడు ఇవతల సైడ్ కూడా సేమ్ అట్లనే ఇట్లా రివర్స్ చేసినప్పుడు మనకి మూల దగ్గర ఉండే దారంను బట్టి మనం ఇట్లా లాక్కున్నామంటే ఇక్కడ మనకి మూల షేప్ బాగా వస్తుంది. చూడు వచ్చింది కదా. ఇప్పుడు రివర్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలా. చూడండి ఇక్కడ ఎంత టైట్ వస్తే అంత టైట్ గా లాగండి. మూల మనకి కరెక్ట్ గా రావాలన్నమాట. ఇట్లా ఇప్పుడు ఈ క్లాత్ ని కింది క్లాత్ పైకి కనిపించకుండా, పైన క్లాత్ కింది పోకుండా సెంటర్ వచ్చేలాగా కుట్టుని ఈ చివర్లో కుట్టేసుకోవాలా. ఈ విధంగా చివర్లో రౌండ్ గా అయితే కుట్టుకుందాం. ఇట్లా క్లాత్ ని చేయితోటిగా ఇట్లా రఫ్ చేసుకోవాలా కరెక్ట్ కాలర్ దగ్గరికి. ఇట్లా మొత్తం రౌండ్ అయితే కుట్టేసుకున్నాం కదా. ఈ విధంగా కింది వైపు కూడా ఇప్పుడుండే ఇక్కడ దారం తీసేసేయాలి. కాలర్ అయితే రెడీ అయింది. ఇప్పుడు ఇది కుట్టుకుందాం. ఇక్కడ కూడా కరెక్ట్ గా ఒక 1/2 ఇంచు వదిలిపెట్టి ఖర్చుకి కట్ చేసుకోవాలా. ఇక్కడ కొంచెం ఎక్కువ వదులుకోండి. ఇక్కడ ఒక 1/2 ఇంచు వదిలిపెట్టి ఈ విధంగా కుట్టేసుకోవాలి, కట్ చేయాల. ఇప్పుడు ఇది సెంటర్ పార్ట్ మనం గుర్తు పెట్టుకున్నాం కదా. ఈ కాటు దగ్గర ఈ విధంగా ఘాటు పెట్టుకున్నామంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచు వదిలిపెట్టినాం కదా, ఈ కింది వైపున మనం ఈ విధంగా లోపలికి మడిచి కుట్టేసుకోవాలా. కరెక్ట్ గా మనకి ఇక్కడ కాలర్ ఉంది కదా, ఈ కాలర్ టైట్ గా లాగి క్లాత్ ని కుట్టుకోవాలా. ఈ విధంగా కుట్టుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి మనకి పై వైపున కదా. ఇప్పుడు ఇక్కడ మనము ఎంత క్లాత్ తీసుకోవాలంటే ఒక 1/2 ఇంచు కూడా తక్కువనే తీసుకోవాలా, మళ్ళీ ఎక్కువ తీసుకోకూడదు. ఈ విధంగా మార్క్ వేసుకున్నామంటే మనకి ఎంత క్లాత్ వదిలిపెట్టినాం అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి ఇట్లా ఈ విధంగా మార్క్ వేసుకొని మనకి ఎంత అవసరమో అంత క్లాత్ వరకు మనం పెట్టి కట్ చేసేసేయడమే ఎక్స్ట్రా ఉండేది. ఇప్పుడు కట్ చేసేసుకున్నాం. కట్ చేసుకున్నాం కదా. ఈ కాలర్ని వచ్చేసి ఈ విధంగా సెంటర్ కి మర్చుకోవాలి. ఇట్లా మర్చుకొని మనకి సెంటర్ కి ఈ విధంగా గుర్తేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మామూలు క్లాత్ ఉంది, ఇటువైపు వచ్చేసి కాలర్ జాయింట్ చేసినాం. ఈ కాలర్ జాయింట్ చేసినవి కాలర్ కి పెట్టేసేయాల. క్లాత్ కి అయితే కాలర్ జాయింట్ చేసినాం కదా,
అది రెండు ఒకే వైపులో వచ్చేలాగైతే ఈ విధంగా పెట్టి కుట్టేసుకోవాలా. చూడండి కరెక్ట్ గా ఈ క్యాన్వాస్ మీద మనము కుట్టేసుకోవాలి. ఇది నేనైతే సగం నుంచి కుడుతున్నా, మిగతా సగం మళ్ళా తిప్పి కొట్టేస్తా. చూడండి ఈ విధంగా చివరికి కుట్టేసేయాలి. ఇప్పుడు తిప్పి ఇంకొక సైడ్ కుట్టేస్తాం. ఈ విధంగా కుట్టేసినాం కదా. ఇప్పుడు ఇవి రెండు ఈ విధంగా తిప్పేసేయాల. ఇక్కడ ఒక 2 ఇంచులు, ఇటువైపు ఒక 2 ఇంచులు వదిలిపెట్టి మధ్యలో మనము కుట్టేసేసుకోవాలి. చూడండి సింపుల్ గా కాలర్ అయితే రెడీ అయింది కదా. ఇక్కడ కాలర్ ని జాయింట్ చేసుకుందాం. ఇక్కడ మనకి సెంటర్ అన్నమాట, బ్యాక్ సైడ్. ఇక్కడి నుంచి మళ్ళీ మనము కుట్టాల. ఈ విధంగా ఒకవైపు కుట్టినాం కదా. ఇప్పుడు ఇటు సైడ్ ఇంకొక కుట్టు. చూడండి ఈ విధంగా కుట్టేసుకోవాలా. ఇక్కడ మనకి ఇట్లా చూసుకోవాలా. ఇక్కడ మనకు కొంచెం క్లాత్ ఎక్కువ ఉంది కదా, కొంచెం లోపలికి కుట్టేసుకున్నామంటే సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కరెక్ట్ గా సెట్ అయింది. ఇప్పుడు ఇక్కడ మనము కుట్టేసుకోవాలా ఈ క్యాన్వాస్ మేరకి. కరెక్ట్ గా ఇది ఏ ఆకారం ఉందో ఆ ఆకారంలో మనము కుట్టేసుకోవాలా. ఇట్లా చూడండి వేసినా కదా. సేమ్ ఇటువైపు కూడా అదే విధంగానే వేసేసుకోవాలా. ఇక్కడ చూసేటప్పుడు మనకి ఈ క్లాత్ ఇది కింద రెండు మనకి సమానంగా రావాలా. ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది అంటే మనం ఇక్కడ కొంచెం కుట్టు లోపలికి వేసుకోవాలా. చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కరెక్ట్ గా మనకి ఇక్కడ ఈ చివర్లో కుట్టు వేసేయాల. ఇప్పుడు ఈ కాలర్ ని మనం ఈ విధంగా ఇక్కడ పీసులు ఉన్నాయి కదా, ఈ పీసులని లోపలికి ఇట్లా మడిచి ఈ కాలర్ ని ఇట్లా లోపల నుంచి బయటికి తీసేయాలి. అట్లా ఈ విధంగా మనకి ఇక్కడ కాలర్ చూడండి ఈ షేప్ లో రావాలా. ఇట్లా నీట్ గా. ఇప్పుడు ఈ చివర్లో మళ్ళీ మనము కుట్టేసుకోవాలా. ఇప్పుడు ఇక్కడ ఈ పీసులు ఉన్నాయి కదా, ఈ పీసులని ఈ విధంగా లోపలికి అనుకుంటా మనము ఈ కాలర్ ని పైన కుట్టేసుకోవాలా. ఇప్పుడు ఈ చివర్లో కూడా సేమ్ అటనే క్లాత్ ని లోపలికి పెట్టి ఈ షేప్ అనేది మనకి కరెక్ట్ గా వచ్చేలాగా ఈ విధంగా తేగేసుకోవాలి. చూడండి ఇట్లా. ఇప్పుడు ఈ చివర్లో మళ్ళీ మనము కుట్టేసుకోవాలి.
ఈ విధంగా చూడండి ఎంత నీట్గా వచ్చింది కాలర్. నీట్గా మనకి ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ అనేది రాలేదు. నేను కరెక్ట్గా మెజర్మెంట్ అయితే తీసి కటింగ్ చేసిన కదా. ఈ విధంగా కాలర్ నీట్గా అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ని జాయింట్ చేసుకుందాం. హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మనం ఈ విధంగా రెండిట్లా సమానంగా పట్టుకొని మనం ఇక్కడ సెంటర్కి ఈ విధంగా చిన్న ఘాటు పెట్టేసేయాలి. సేమ్ రెండు వైపులా అదే విధంగానే పెట్టేసుకోవాలా. ఇప్పుడు నేను కుట్టిన షర్ట్కి, నా దగ్గర కొలతకు వచ్చిన షర్ట్కి మీరే నాకు తేడా ఏమనేది చెప్పాలా. దాంట్లో ఏం లోపం ఉంది, నా దాంట్లో ఏం లోపం ఉంది అనేది క్లియర్గా అయితే అర్థమవుతుంది. చూడండి ఈ విధంగా సెంటర్ మార్క్ వేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసుకున్నాం. ఇక్కడ హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ ఖర్చు అంటే ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేలాగైతే మనము కాటు పెట్టుకున్నాం కదా, ఇది చూసుకొని హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. చూడండి ఇది ఫ్రంట్ రావాలి మనకి. ఇట్లా రెండు సమానంగా పెట్టుకొని ఈ సెంటర్ పార్ట్ చూసుకొని ఈ సెంటర్ పార్ట్ని ఈ సెంటర్ పార్ట్కి ఇట్లా సమానంగా పెట్టి మనం ఇక్కడ హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కూడా చూడండి కరెక్ట్గా మనకి ఎక్కడ అతుకు లేకుండా తక్కువ రాకుండా కరెక్ట్గా అయితే వచ్చింది. ఈ విధంగా హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మళ్ళీ పై వైపున ఒక కుట్టేసుకోవాలా. అంటే ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు మనకి పై వైపుకు ఉండేలాగా పెట్టి మనం ఇక్కడ ఈ పై వైపున కుట్టేసుకోవాలా. చూడండి ఇక్కడ కూడా మనము హ్యాండ్స్కి రౌండ్గా కుట్టేసుకున్నాం కదా. సేమ్ అట్లనే రెండో హ్యాండ్స్ని కూడా జాయింట్ చేసుకున్నాం. ఎప్పుడు కానీ సెంటర్ నుంచి స్టార్ట్ చేయాలా, మనకి కరెక్ట్గా వస్తుంది. ఒకేసారి చివరి నుంచి కుట్టుకుంటూ వస్తే మనకు ఓవైపు తక్కువన్నా ఎక్కువన్నా వస్తుంది కదా. అందుకోసం ఈ విధంగా సెంటర్ నుంచి కుట్టుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఖర్చు. మీకైతే చూపించడం కోసం నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే అయితే నిదానంగా కుట్టి చూపించిన తొందరగా కుట్టుకోవచ్చు మీకు ప్రాక్టీస్ ఏంటంటే. ఇక్కడ సైడ్ మనం కుట్టేసుకోవడం కోసం 1 ఇంచ్ వదిలిపెట్టినాం కదా క్లాత్. ఈ 1 ఇంచ్ క్లాత్ తోటిగానే మనం మళ్ళీ వదిలిపెట్టి కుట్టేసేయాలి. ఇక్కడ మనము వర్లాక్ వేసుకోవాలా. ఇక్కడ వర్లాక్ లేదు కాబట్టి నేను చూడండి చూపించిన విధంగా అయితే కుట్టుకోండి. ఫస్ట్ అయితే
ఉల్టా మీద కాకుండా ఈ విధంగా సీదా మీద కుట్టేసుకోండి. సీదా మీద చూడు, మామూలుగా అంటే ఇటువైపు కుట్టాలి కదా, నేను ఇటువైపు కుడుతున్నా. ఈ చివర్లో కుట్టేసేసేలా. కరెక్ట్ గా ఈ రెండు సమానంగా పట్టుకొని ఇక్కడ కుట్టేసేయాలి. సేమ్ ఇటువైపు కూడా అదే విధంగానే కుట్టేసుకోవాలి. ఇదే విధంగానే సీదా కుట్టేసుకుందాం. చూడండి, రెండు వైపులా మనము సీదా మీద కుట్టేసినాం కదా, ఇప్పుడు ఉల్టాకి తిప్పేసుకొని లోపల సైడ్ నుంచి కుట్టేసుకుందాం. ఇట్లా మనకి ఖర్చు లోపలికి పోతుంది కదా, ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇంకా దీనిపైన ఇంకొక కుట్టేసుకోవాలి. సేమ్ రెండో వైపు కూడా ఇదే విధంగానే వేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ ఖర్చు లోపలికి వెళ్ళిపోయింది, నీట్గా ఉంది ఫినిషింగ్. సేమ్ రెండోది కూడా ఇదే విధంగానే అతికించుకుందాం. చూడండి, రెండు కుట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ కింద మనం క్లాత్ ని మడత పెట్టి రౌండ్ గా కుట్టేసుకోవడము. ఫస్ట్ ఒకసారి ఇట్లా మడత పెట్టి, తర్వాత రెండోసారి ఈ విధంగా పెద్దగా, అంటే మనకి ఇక్కడ ఎంత ఖర్చు వదిలినామో ఆ ఖర్చు లోపలికి వెళ్ళిపోవాలము. ఇప్పుడు ఈ చివరికి వచ్చేసరికల్లా మనకి ఇక్కడ గుండీలది కాజల్ది ఇట్లా సమానంగా పట్టుకొని ఈ విధంగా లెంత్ చూసుకొని ఇక్కడ వరకు మనం ఈ విధంగా మడత పెట్టుకొని కుట్టాలి. ఇప్పుడైతే అంగి రెడీ అయింది చూడండి.